ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. మరి క్లాసును ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క దాసులు మరి అశోక్ కుమార్ గారికి, వారి యొక్క స్థానిక సంఘ సభ్యులకు ప్రత్యేకమైన నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు చక్కని అవకాశాన్ని, సమయాన్ని, ఉదయకాలంలో మరి ఆయన మాటలు వినడానికి మనకి ఒక అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజున మనం ఒక అంశాన్ని మనం చూడబోతున్నాం. మానవులకు దేవుడు అనేక మేలులు, ఉపకారాలు చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు కూడా. ఆదాము అవ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని లెక్కలేని దీవెనలు ఇస్తున్నాడు. ఆ దీవెనలు కాకుండా తనటువంటి దేవుడు మనకు గొప్ప మేలు, గొప్ప అవకాశాన్ని తన కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలుగజేశాడు. ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో పాపుల మనల్ని ప్రేమించి క్రీస్తుని పంపించి మనకి గొప్ప మేలుని, అవకాశాన్ని ఏమి ఇచ్చాడంటే క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. క్రీస్తునందు క్రొత్త జీవితం, క్రీస్తునందు క్రొత్త జీవితం అనే అంశాన్ని మనం ఈ రోజున కొద్దిసేపు మనం తెలుసుకుందాం. చాలా వరకు అందరికీ మారు మనసు పొంది, బాప్తిసం పొంది సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనందరం కూడా క్రొత్త జీవితం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏం తెలియపరిచారు, మరి అపోస్తులు ఏం తెలియపరిచారు ఈ జీవితాన్ని గురించి? మారు మనసు పొంది పాపక్షమాన్ని పొందిన తర్వాత మనం కూడా ఆ జీవితంలో ఉంటున్నామా లేదా? ఆ జీవితం పాత జీవితం అనే కలిగి ఉంటూ ఆ కొత్త జీవితంలో ఉంటూ నటిస్తూ అలా మనం బిహేవ్ చేస్తున్నాం. ఈ లోకంలో భౌతికమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. క్రీస్తు ద్వారా ఆత్మసంబంధ ఆశీర్వాదాలు కూడా మనకి ఇచ్చాడు. ఒక ఆధిక్యత ఏంటంటే మానవునికి జీవితం తర్వాత పరలోక జీవితం ఉంది. మనిషికి ఇంకో జన్మ లేదు, కానీ ఎందుకంటే మనుషులు ఒక్కసారే మృతి పొందాలని చెప్పాడు ఎబ్రిగా పత్రికలో 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. ఆ తర్వాత చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకో జన్మ ఉందండి, ఇంకో జన్మ ఉంటే అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారం అయితే ఇంకో జన్మ లేదు. ఇంకో జన్మ దేనికి ఉందంటే లోపల ఉన్న ఆత్మకు ఉంది. జన్మించే అవకాశం బాప్తిసం ద్వారా అవకాశం ఇచ్చాడుగా. శరీరాన్ని వదిలిపెడతాము, కానీ లోపల ఉంది ఆయన స్వరూపము, ఆయన ఊపిరి, ఆయన పోలిక ఉంది కదా, దానికి అవకాశం ఇచ్చాడు. ఆయన రెండోసారి జన్మించే అవకాశం ఇచ్చాడు. ఆత్మతో నువ్వు కొత్త జీవితాన్ని జీవించాలి ఇక్కడ. అందుకే ఈ జీవితం చాలా విలువైంది. చాలామంది ఈ జీవితమే ప్రాధాన్యత అనుకుంటారు. చాలామంది ఈ జీవితంలో సంపాదించుకోవాలి, ఈ జీవితంలో పేరు ప్రకటన తెలుసుకోవాలి, చాలామంది ఆశపడుతుంటారు. ఓకే, భక్తులు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుని తెలుసుకున్నాక వాళ్ళు పరలోకం వైపే చూశారు. వాళ్ళు మోషే కానీ, అబ్రహాం కానీ, యాకోబు కానీ, వీళ్ళందరూ కూడా దేవుని వైపు చూశారు. యేసుక్రీస్తు వారి పరిచర్య కాలంలో మనం క్రీస్తులను కొత్త జీవితం చూస్తున్నామండి. అంటే బాప్తిసం పొందిన తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలి. క్రీస్తు వారు శరీరధారి ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో నికోదేము వచ్చాడు అక్కడికి. యాక్చువల్గా ఆయన పరిసయుడు, యూదులకు అధికారి, ధర్మశాస్త్రం తెలుసు ఆయనకి, వచ్చాడు. నాతో పాటు మీరు యోహాను సువార్త 3వ ఒకసారి చూడండి. మొదటి నుంచి. యూదుల అధికారి అయిన నికోదేము అని పరిసయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని ఎదురు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక్రియలను ఎవరినూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, యాక్చువల్గా యేసుక్రీస్తు వారు నమ్మాడండి. ఆయన పగలపూట వస్తే అందరూ చూస్తారని, రమా ప్రభుత్వం ఒప్పుకోదని అని గవర్నర్గా ఉన్నాడు కదా. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నుంచి వచ్చేటటువంటి విషయాన్ని గ్రహించాడు. నిత్యజీవం అసలు ఏంటి దాని గురించి తెలుసుకునే ఉద్దేశంతో వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనతో ఏం మాట్లాడుతున్నా అంటే 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. నేను క్రొత్తగా జన్మిస్తూ ఈయన ఏమనుకున్నా అంటే నేను ముసలివాడిని కదా, మళ్ళీ ఫిజికల్గా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ప్రవేశించి మళ్ళీ జన్మించాలనుకుంటున్నాడు. కానీ అలాగా మానవ ఆలోచన అది. క్రొత్తగా జన్మిస్తాం అంటే మార్పు చెందటం, నీ మనసుని మళ్ళీ మార్చుకోవటం. అప్పటి వరకు ఒక జీవితం ఉంది, ఆ జీవితం ఉంది, లోకంలో ఉన్నావు, దానికి గుడ్ బై చెప్పాలా. ఇక ఇక్కడి నుంచి క్రొత్త జీవితం. ఆ జీవితం భౌతిక జీవితమే, భౌతిక సంబంధ శరీరమేమో తల్లిగర్భం వచ్చాము, అది ఓకే. ఇక 60-70 సంవత్సరాలు ఉంటుంది ఆ శరీరం.
తర్వాత ఆ శరీరం మనం వదిలిపెడతాం. లోపల ఆత్మ ఉందిగా, ఏమన్నాడు ప్రసంగి గ్రంథంలో, మన్ను తిరిగి మంటి చేరుతుంది ఆత్మ, దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరుతుంది, వెళుతుంది, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఆత్మ తిరిగి మనం జన్మించమని రిక్వెస్ట్ చేశాడు యేసుక్రీస్తు ఆయన నికోదేముని. కొత్తగా జన్మించితే అతడు దేవుని రాజ్యాన్ని చూస్తాడని నిశ్చయంగా నీతో చెప్తున్నానని చెప్పాడు. అందుకు నికోదేము 4 ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు అని ఆయన అడుగుగా, యేసు ఇట్లన్నో, ఒకడు నీటి మూలముగాను, అంటే దేవుని మూలంగా, ఆత్మూలం అంటే వాక్యం గ్రహించాడు. గ్రహించాలి మనం. ఇప్పుడు మన మారు మనసు పొంద ముందు, బాధ్యత పొంద ముందు గ్రహిస్తాం లేవా? పరిశుద్ధాత్మ దేవుడు 40 మంది ప్రవక్తలు రాబోయే వాక్యం మనం వినమా? విని దాని ద్వారా ఆ ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి చెప్పారు? క్రీస్తు గురించి చెప్పారు, ఆయన రక్షణ చెప్పారు. ఆయన గురించి మనం విని విశ్వసించి మారు మనసు పొంది బాధ్యత పొంది, అదే విషయాన్ని నేను యేసుక్రీస్తు చెబుతున్నాడు ఆయనతో, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి, అప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీరం మూలంగా జన్మించినది అదిగో, నీ తల్లిదండ్రుల మూలంగా నువ్వు జన్మించావు, శరీరం పెళ్లి చేసుకుంటే మీ అమ్మ మూలంగా శరీరంగా జన్మించావు, ఓకే, అది ఆ జీవితం ఓకే, ఇక్కడికే ఆ జీవితం, ఈ భూలోకంకే పరిమితం. అది మళ్ళీ 2సారి చూద్దాం చూడండి, శరీరం మూలంగా జన్మించిన శరీరమును ఆత్మ మూలంగా జన్మించింది నీ ఆత్మకి దేవుడు 2సారి జన్మించే అవకాశం ఇచ్చాడు ఈ లోకంలో. అది గొప్ప ఆధిక్యత. శరీరానికి ఇవ్వాల. నాకు గనక ఇంకొక జీవితం ఉంటే, ఇంకొక లైఫ్ ఉంటే, నేను ఈ గ్రామానికి ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఈ జిల్లాగా ఏదన్నా ఎమ్మెల్యే అవుతాననుకుంటాం 100 మంది. లేదు, ఇంకో జన్మ లేదు. మనుషులు ఒక్కసారే బుద్ధి పొందాలి, ఇంకో జన్మ లేదండి. తెలియటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంకో జన్మ ఉందని. అవకాశం లేదు. యేసుక్రీస్తు క్లియర్గా చెప్పాడు, శరీరం మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనై ఉన్నది. చూశారండి? అంటే మనిషికి ఇంకొక లైఫ్ లేదు. కానీ ఈ లైఫ్లోనే ఆత్మ గురించి, 2వ లైఫ్ కోసం, ఆ నిత్య జీవం కోసం నువ్వు ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే నీ క్రొత్త జీవితం అర్థం కాదు, క్రొత్త జీవితం నువ్వు పొందలేవు. రోమపత్రిక ఆరోగ్యం ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే మానవుడు పాపం చేసి, తప్పు చేసి ఏం తెచ్చుకున్నాడు? పాపం వల్ల మరణం తెచ్చుకున్నాడు, జీతం తెచ్చుకున్నాడు. గొప్ప పర్మనెంట్ జీతం తెచ్చుకున్నాడండి మానవుడు తప్పు చేసి ఏదైనా తోటలో. ఆజ్ఞాతిక్రమం పాపం, ఎలయనగా పాపం వల్ల జీతం మరణం. అయితే ఆ రోమ 6:23 ఏమంటాయంటే, దేవుని దయ, దేవుని కృపావారం మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఉండటం. యేసుక్రీస్తునందు ఏముంది? నిత్య జీవం ఉంది. అదే కొత్త లైఫ్, అదే కొత్తదే. యేసుక్రీస్తులోకి వచ్చినాక నువ్వు కొత్త జీవితం జీవించాలి. పాత జీవితాన్ని నువ్వు వదిలిపెట్టాలి. అందుకని అపోస్తలులు కానీ యేసుక్రీస్తు పాత నిబంధన గురించి ఎక్కువ మాట్లాడేది వాళ్ళు. అది కొట్టివేయబడింది, అది సరైంది కదా విషయం చాలా చాలా లేఖనాలు మనకి కొత్త నిబంధనలు కనబడతాయి. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ నిష్ప్రయోజనమున నివారణ చేయబడిందని చెబుతాడు ఎబ్రీ గ్రంథకర్త. అంటే ధర్మశాస్త్రం క్రీస్తు ద్వారా కొట్టివేదంటే ఏ నిబంధన అయిపోతున్నాడు? మళ్ళా మానవులకి కొత్త నిబంధన అయిపోతున్నాడు. కొత్త జీవితాన్ని మళ్ళీ మనం అక్కడ జీవించాలి బాప్తిస్మం ద్వారా. అంటే మానవునికి ఒక లైఫ్ ఉంది. ఈ లైఫ్లో 2వ లైఫ్ గురించి ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధంగా నువ్వు జీవించాలి, ఆత్మ సంబంధంగా నువ్వు జన్మించాలి. అదే మీరు చూసినట్లయితే పెంతెకొస్తు పండుగ రోజున చదువులేటువంటి పేతురు ప్రసంగించేటప్పుడు ఆయన్ని హ్యాండిల్ చేసి ఆయన నడిపిస్తుంది ఎవరో? పేతురు గారితో మాట్లాడిస్తుంది, ఉపన్యాసం చేస్తుంది ఎవరో? పేతురు చేస్తున్నాడు, కానీ నన్ను నడిపిస్తుంది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ ఆయన నడిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేము క్రీస్తు ప్రభువుని చంపాం, సిలువేశాం, దూషించాం, కానీ మేము ఇప్పుడు ఏం చేయాలని అనే విషయాన్ని అడిగారు ఆయన్ని. అంటే వాళ్ళు క్రీస్తు గురించి తెలుసుకోలేదు. క్రీస్తు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత రక్షకుడు అనే విషయం గ్రహించారు కనుక ఇప్పుడు మేము ఏం చేయాలని అపోస్తలుని అడిగారు. అపోస్తలులు అన్నప్పుడు ఆ పేతురు గారు అప్పుడు అక్కడ సెలవిచ్చాడు. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయమన్నాడు? మారు మనసు పొందమన్నాడు. యేసుక్రీస్తు నామమున కొత్త జీవితం ప్రారంభమవుతుంది నీకు బాప్తిస్మం ద్వారా. పాత జీవితాన్ని నువ్వు మనసులో పెట్టుకోకూడదు. అక్కడే రోమపత్రిక 6వ అధ్యాయంలోనే 3వ వచనం దగ్గర నుంచి చూడండి. రోమ 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతుందని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకుంటున్నట్లు మనం బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడితిమి. మనమును నూతన జీవం పొందిన వారమై, క్రొత్త జీవితం అది. ఇక్కడ క్రొత్త జీవితాన్ని మనం పొందటానికి ఇష్టపడి, ఈ లోకంలో మన పాపాలను ఒప్పుకొని ఇష్టపడి ఆయన మరణంలో మనం పాలు పంపులు పొందాము. చూడండి, మనం నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. నడుచుకునే విధానం ఇక్కడే. నువ్వు అక్కడికి వెళ్ళి నేను నడుచుకుంటానంటే, అక్కడికి వెళ్ళి నా జీవితం మార్చుకుంటానంటే అవకాశం లేదు. లైఫ్ లేదు నీకు. ధనవంతుడికి చనిపోయిన తర్వాత అవకాశం ఉందా? లేదుగా. క్రొత్త జీవితము ఇక్కడే. అందుకని యేసుక్రీస్తు వచ్చేటప్పుడు కూడా మనకి మత్తయి సువార్తలో క్లియర్గా చెబుతాడు. కుడివైపుని ఎడవైపు నిలబెట్టినప్పుడు క్రియలు అడుగుతాడు. ఎలా జీవించావు నువ్వు? ఏం చేసావు నువ్వు ఈ లోకంలో? నేను నీకు ఇచ్చినటువంటి ఆయుష్లో నువ్వేం చేసావు? నీ జీవిత విధానం ఏంటి అని లెక్క దేవుడు మనల్ని అడుగుతాడు. అంటే పాతి పెట్టబడతాం అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఇత్తనం మనం పాతి పెట్టాం, ఏమైంది? అది కొన్నాళ్ళకి తిరిగి మళ్ళీ మొలిసి మళ్ళీ జీవం కలిగి మళ్ళీ ఆకులు కాయలు అలా. నువ్వు కూడా పాతి పెట్టబడ్డావు, నువ్వు కూడా మళ్ళీ తిరిగి లేచావు, నువ్వు కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అర్థమవుతుందండి? పాత జీవితం నీకు అక్కర్లేదు ఇక. అందుకని చూడండి, 2 కొరింథీ 5:17లో పౌలు గారు ఒక మాట చెప్పాడు. 2 కొరింథీ 5:17లో మీరు చూస్తే, 2 కొరింథీ 5:17 చూడండి. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు క్రొత్త సృష్టి. కొత్తగా వాడు సృష్టించబడ్డాడు ఈ లోకంలో నా ద్వారా. ఇదిగో చూడండి, అక్కడ పాతవి గతించిన, పాత జీవితం అయిపోయింది. ఇదిగో అది నా జీవితమే కొత్త అయింది. అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ని, అంతకుముందు ఉన్న సుధాకర్ని, అంతకుముందు ఉన్నటువంటి సురేష్ని చూపించకూడదు ఈ లోకంలో. ఈ లోకం చూపించకూడదు ఇక నువ్వు. మన పాపాలను క్షమించి సులువు మరణం ద్వారా మనకి దేవుడు ఉచితంగా కొత్త జీవితాన్ని మనకు ప్రవేశపెట్టాడు, మనకి ఇచ్చాడు. అది కనుక ఈ జీవితంలో మనకి దేవుని లాగానే, క్రీస్తు కల్ల మనసులాగా మనకు కూడా జాలి, కనికరము, దయ ఇవన్నీ కూడా ఉండాలి. అక్కర్లేదండి. మొదటి పేతురు పత్రిక ఒకసారి మీరు చూస్తే అపోస్తలుడైన పేతురు ఏమన్నా అంటే క్రైస్తవులకి 1వ అధ్యాయం చూడండి. పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబాలనిది అయిన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా తిరిగి జన్మించే అవకాశం కోరాడు. రెండోసారి భర్త. ఒకసారి భర్త సాల్ల, ఎందుకంటే మన పాపాలు క్షమించబడడానికి ఈ మొదటి జన్మ సాల్ల. తన విశేష కనికరం చొప్పున మళ్ళీ తిరిగి రెండోసారి ఆత్మకు జన్మించే అవకాశం ఇచ్చాడు. శరీరానికి లేదండి జన్మ, ఆత్మకే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అది ఎగగాలు ఆయన పోలు ఉంది కాబట్టి, ఆయన పొరుగులో ఉంది కాబట్టి దానికి అవకాశం ఇచ్చాడు. ఏమన్నా మానవుడు తెలుసుకుంటాడా ఈ లోకంలో? క్రొత్త జీవితం అంటే ఆయన ఆజ్ఞలను కలిగి ఉండి పాటించడం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, అనేక సార్లు ఏమన్నా అంటే, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలు నడుచుకోండి. నేను అన్ని వదిలిపెట్టేసా ఈ లోకంలో. నాకున్న ఆధిక్యత, నాకున్న పవర్స్ అన్నింటినీ వదిలిపెట్టేసాను. నేను సమస్యను నేను నష్టంగా ఎంచుకుని పెంటతో సమానంగా చూసుకున్నాను. నేను ఏది కూడా నాకు లాభమైంది ఏది కూడా నేను ఆశించలేదు నేను ఈ లోకంలో. క్రొత్త జీవితము విశేషాలు యేసుక్రీస్తు వారు మనకి తెలియపరిచాడు. దాని జీవిత విధానం ఎలా ఉంటుందంటే ఆయన కొన్ని విషయాలు తెలియపరిచాడు కొనవే ప్రసంగంలో. లోక సువార్త 6వ అధ్యాయం 27వ వచనం దగ్గర నుంచి మనం చూద్దామండి. క్రొత్త జీవితము విశేషాలు, దాని యొక్క జీవన విధానము యేసుక్రీస్తు వారి లోకంలో మానవులందరికీ తెలియపరిచాడు. చాలా మందికి ఆ విషయాలు తెలియదు, చదువుతారు కానీ ఇలా జీవించాలా మన వల్ల అడవుద్ది. ఎందుకంటే మన శరీరంతో ఉన్నాం, దుర్మార్గంతో మనం ఆలోచిస్తాం ఏ విషయాలైనా. చూడండి అక్కడ 27వ వచనం దగ్గర నుంచి చూడండి. వినుసున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువుల్ని, పాత నిబంధనలు అయితే శత్రువుల్ని ద్వేషించమన్నాడు. ఇప్పుడేంటి కొత్త నిబంధన, కొత్త జీవితంలో నువ్వేం చేయాలి? ఇప్పుడు మీ శత్రువుల్ని ప్రేమిస్తావా? శత్రువుల్ని పాత జీవితంలో ప్రేమించావా?
పాత జీవితంలో నీ శత్రువు ఏడగనపడితే అక్కడ పక్క తీసుకుందాం అని ఆలోచన చేసేవాడు. ఇది క్రొత్త జీవితం. యేసుక్రీస్తు ఏం చెబుతుందంటే మీ శత్రువులు ఇప్పుడు మీరు ప్రేమించండి. ఇది క్రొత్త నిబంధన. ఈ నిబంధనకు ఉద్దేశం జనులు ఎవరంటే క్రీస్తుని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచుతారో వారు ఆయన కోరుకున్నటువంటి క్రొత్త సంఘపు ప్రజలు, ఉద్దేశ ప్రజలు అనమాట. ఇంకోటి ఇంకా ఏం చెబుతున్నాడు, మిమ్మల్ని దేశించు వారికి మేలు చేయడి. చేస్తాం మనం. పాత జీవితంలో అయితే అసలు మేలు కాదు కదా, వాడి పక్షాన వాడు ఏడ కనపడిసరి వాడిని ద్వేషిస్తాం మనం. కానీ ఈ నిబంధన క్రొత్త జీవితం, మనం మారు మనసు పోయిన తర్వాత మన జీవితం ఇప్పుడు ఎలా ఉండాలి? దానికి ఆపోజిట్. దీనికి ఆపోజిట్. మిమ్మల్ని దేశించు వారిని ఏం చేయాలి? ఈ జీవితంలో వాళ్ళకి మేలు చేయాలి. కీడు చేయకూడదండి. నువ్వు మేలు చేయకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉండొచ్చు, కానీ కీడు మాత్రం చేయకూడదు. మళ్ళా ఇంకేం చెప్పి చూడండి, మిమ్మల్ని శపించు వారిని. ఈ మాట మేము మమ్మల్ని ఎన్నో తిట్టండి సాటి నాయన, ఎంత శపించాడో మా అమ్మాయిని, మా అబ్బాయిని, మా అమ్మన. అది పాత జీవితం, అది వద్దు. కానీ ఇప్పుడు కొత్త జీవితంలో వస్తే నువ్వేం చేయాలా? నువ్వు మాదిరి కనపరచాలిగా. వాళ్ళకంటే బైబుల్ తెలియదు, నువ్వు జీవితాన్ని మార్చుకుని వచ్చావు కదా. ఏం చేయాలి? నువ్వు నిన్ను దేశించేవాడిని ఏం చేయాలా? నువ్వు శపించేవాడిని ఏం చేయాలి? దీవించాలి. ఇంకా మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని బాధిస్తున్నారు సాటుగా పక్కన ఇలా ఉంటే, కొంతమంది బాధిస్తుంటారు నీకు తెలియకుండా ఇండైరెక్ట్గా తెలుసు నీకు. కానీ ఆ పాత జీవితంలో ఉండగా నువ్వు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టుండొచ్చు. కానీ నువ్వు కొత్త జీవితం మొదలుపెట్టావుగా, మారు మనసు పొంది క్రీస్తుని కలిగి ఉన్నావుగా, అపోస్తుల బోధలో ఉన్నావుగా, వారి సాహసంలో ఉన్నావుగా. నువ్వు ఏం చేయాలి? నువ్వు అప్పుడు ఏం చేయాలండి? వాళ్ళని వారి కోసం మనము అంతే, అంత మాత్రమే, ఇంకేం చేయలేము మనం. ఇంకా చూడండి ఏం చెబుతున్నాడు, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండో చెంప కూడా త్రిప్పుము. తిప్పుతావా? అసలు ఈ పని చేయగలుగుతావా? ఇప్పుడైనా అప్పుడైతేనేమో ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు వేసి ఉంటాం. ఇప్పుడైతే కనీసం కొడితే మాట అని అంటాం. కానీ దీన్ని ఖచ్చితంగా లోకంలో చెప్పినటువంటి వ్యక్తి గాంధీ గారు ఈ విషయం చదివని చెప్పాడు. ఒక చెంప మీద కొడితే మనం ఏం చేయాలి? మళ్ళీ రెండో చెంపనే తిప్పాలి. నీ బట్ట నీ మీద దౌర్జన్యంగా లాగుతుంటే ఏం చేయాలి? ఎత్తుకొని పోవాలని చూసి ఏం చేయాలి? నీ అంగిని కూడా యేసుక్రీస్తు ఆ పని చేశాడు. సిలువ మన సమయంలో మొత్తాన్ని ఇచ్చేసాడు ఆయన. బట్టలో పంచుకున్నారు వాళ్ళు. ఇది కొత్త జీవితం. నీకు 100 చీరలు ఉండొచ్చు, లేకపోతే 100 ప్యాంట్లు, 100 షర్ట్లు ఉండొచ్చు నువ్వు పాత జీవితంలో. కానీ కొత్త జీవితంలో వాటిని ఎవరికన్నా ఇవ్వాలి. ఇది కొత్త జీవితం. ఇంకా చూడండి ఏం చెబుతున్నాడు, నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు అని వద్ద దాన్ని మరలా అడగవద్దు. పాత జీవితంలో అయితే ఎంతమందికి మనం బాకీ ఇచ్చినా తిరిగి మరలా అడుగుతాం, వడ్డీతో సహా అడుగుతాం. కానీ క్రొత్త నిబంధనలో కొత్త జీవితం మొదలుపెట్టిన తర్వాత ఏం చెబుతున్నారు యేసుక్రీస్తు వారు? దాన్ని మరలా అడగవద్దు. అంటే ఒత్తిడి పెట్టకూడదు. అవసరం డబ్బు అనేది అందరికి అవసరం, పూర్తిగా వదిలిపెట్టమని కాదు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని నాకు ఇస్తావా చేస్తావా అని కాదు. ఇది కొత్త జీవితం. క్రైస్తవుడు అంటే భరించేవాడు, క్రైస్తవుడు అంటే తగ్గించుకునేవాడు, క్రైస్తవుడు అంటే అవమానం పొందేవాడు. క్రీస్తు వారి అవమానం పొందాడు లేదా? దూషించబడ్డాడు లేదా? కొట్టబడ్డాడు లేదా? అవన్నీ మనకి జ్ఞాపకం ఉండాలి. కొత్త జీవితంలో మనకు మాదిరి ఆయన. ఎందుకంటే విశ్వాసంలో కర్తవ్యం దాన్ని కొనసాగించడం యేసు వైపు మనం చూడాలి ప్రతిరోజు కూడా. ఇంకా చూడండి ఇంకేం చెబుతున్నాడు, మనుషులు మీకు ఎలాగో చేయవాలని మీరు కోరుదురు అలాగే మీరు వారికి కూడా. చూడండి, నాకైతే బట్టలు లేవు, ఒక డ్రెస్సే ఉంది. నేనేమనుకుంటానంటే కొంచెం ఆ జీవన గారు కానీ కిరణ్ గారిని చూసి వాళ్ళు డ్రెస్ ఇస్తే బాగుండు అనుకుంటాను నేను. ఏదో నాకు లేదు కాబట్టి. కానీ కొత్త జీవితంలోకి వచ్చేసరికి నాకు ఆలోచిస్తే నేనేం చేయాలి? నేను అప్పుడు ఏ విధంగా ఆలోచించానో నేను తిరిగి వాళ్ళకి మళ్ళీ నేను అదే విధంగా చేయాలా. అర్థమవుతుందని కొత్త జీవితం. చూడండి, మనుషులు మీకు ఎలాగో చేయాలని మీరు కోరుకుంటారో అలాగని మీరు ఇప్పుడు వారికి కూడా. ఇది కొత్త జీవితం.
ఇంకా చూడండి ఇంకేందు, మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకు ఏమి మెప్పు కలుగును. చాలా మంది లోకస్తులు వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు వాళ్ళే ప్రేమిస్తారు, లోకంలో జరిగేటువంటి పని. కానీ మనం కొత్త జీవితంలో వచ్చాం కాబట్టి మనం ఏంటి, సహోదరులను కూడా ప్రేమించాలి. అటువరకు అనేక మందితో స్నేహం ఉండొచ్చు పాత జీవితంలో. క్రొత్త జీవితంలో అనేక మందితో నువ్వు అనేక మందిని దేవుని ఎదుగు నడిపించే సంబంధాలుగా ఉండాలి. ఆ పాత జీవితము దేనికి కూడా ఉపయోగకరం లేదు దేవునికి. చూడండి, పాపులు కూడా తమ్మును ప్రేమించే వారిని ప్రేమిస్తారు. మీరైతే మీకు మేలు చేయవారికే మేలు చేసిన యెడల మీకేమీ మెప్పు కలుగును. పాపులను కూడా అలాగే చేస్తున్నారు కదా. చూడండి, కొత్త జీవితంలో ఎంత మార్పు రావాలో చూడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బోధిస్తే దీన్ని ఇట్టే చదువుకుని వదిలిపెట్టేస్తారండి. ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏంది, నడుచుకునే విధానం నడవటానికి చెప్పింది నాకు. ఎవడైతే క్రీస్తులోకి వస్తాడో, ఎవడైతే క్రీస్తునందు నడుస్తాడో, శిష్యుడిగా మారుతాడో వాడికి ఈ రూల్స్, ఈ ఆజ్ఞలు. నువ్వు ఎంత వాక్యం చెప్పినా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఏంటి ఎంతమంది పిల్లలు ఉన్నా నడవకపోతే క్రియలు లేని విశ్వాసం అది. చూడ మళ్ళీ ఇంకేం చెప్పాడు, మీరు ఎవరి వద్ద మరలా పుచ్చుకున్న వాళ్ళని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినల్లా మీకేమి మెప్పు కలుగును. పాపులు కూడా తాము ఇచ్చినంత మరలా పుచ్చుకోవడం వల్ల పాపులకు అప్పు ఇచ్చేది కదా. మీరైతే ఎట్టివాని గుర్చేయను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి. ఏం చేయమని శత్రువుల్ని ఎట్లా ప్రేమిస్తామండి, అది బాగా మాకు చాలా అన్యాయం చేశాడండి. వద్దు, పాత జీవితం అది. పగ తెచ్చుకోవటం నా పని అన్నాడుగా, వదిలేసేయాలి మనం. చూడండి ఇంకేం చెబుతున్నాడు, మీ శత్రువును ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని యొక్క కుమారులు అయి ఉంటారు. అది ఏం చేయకూడదు. ఈ రెండో లైఫ్లో మనము ఎవరు మనకి ఎంత నష్టం చేసినా, ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చేసినా మనం ఏం చేయకూడదు. ఎందుకంటే మన యేసుక్రీస్తు వారు మన నాయకుడు, మన కర్త. ఆయన శిలువ సమయంలో మరణంలో ఆయన ఏం చేయలే. ఏమన్నాడు, ఒకే మాట అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. అది ఒక మాట. చూడండి అక్కడ ఏమంటున్నాడు ఇంకా, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరు కూడా ఎలా ఉండాలి, కనికరం గలవాడై ఉండాలి. చూడండి, పాత నిబంధన ప్రకారం చూస్తే క్షమించాలంటే, క్షమాపణ కావాలంటే ఏం చేసేవాళ్ళు, బళ్ళు ఇచ్చేవాళ్ళు. మేకను కానీ, గొర్రెను కానీ, ఎద్దును కానీ బలు ఇచ్చేవాళ్ళు. అది ఏమన్నా ఇష్టపూర్వకంగా వచ్చిద్దా, దానికి తాడు కట్టి బలవంతంగా తీసుకెళ్ళి కట్టేసి దాన్ని వధించేవాడు. అంతేనా? వస్తుందా, నేను బలెత్తున్నా రమ్మని చెప్పగల వచ్చిద్ది? అదే రాదు కదా. పాత నిబంధన ప్రకారం చూస్తే ఏదైనా సరే బలవంత బలు అయ్యి కానీ క్రొత్త నిబంధనలో నీ బలి ఎలా ఉండాలి? రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూడండి. క్రొత్త నిబంధనలో బళ్ళు నీ శరీరం సమర్పించుకోవాలి, సజీవయాగంగా నీ శరీరం బట్టి ఇష్టపూర్వకంగా నువ్వు సమర్పించుకోవాలి. పాత నిబంధనలు అన్ని కూడా బలవంత బలులే. రోమ 12:1 చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. చాలండి. అంటే దేవునికి అనుకూలమైన సజీవంగా మన శరీరాన్ని సమర్పించుకోవాలి. ఇక శరీరంతో నువ్వు సమాధి చేయబడి మారు మనసుకొని బాధ్యత పోయిన తర్వాత నువ్వు శరీరంతో ఏ ఆలోచన చేయకూడదు. పక్కవాడి భార్య మీద కానీ, ఏంటి వరుసకటువంటి పిల్లల మీద కానీ నువ్వు చేయకూడదు ఆలోచన. సజీవ యాగంగా, అదేం బలవంత బలు పాత జీవితంలో పాత నిబంధన, ఇదేమో ఇష్టపూర్వకమైన బలి. అర్థమవుతుందండి. ఈ లోకంలో యేసు ప్రభువు ఒక్కడే ఇష్టపూర్వకంగా వచ్చి మానవ రూపిగా మన పాపములు ఆయన భుజాల మీద వేసుకుని మన కోసం ఇష్టపూర్వకంగా బలయ్యాడు ఆయన. అంతకుముందు జరిగినటువంటి బళ్ళన్నీ కూడా పాపాన్ని వాయిదా వేస్తూ, పాపాన్ని బలపరుస్తూ, ఏంటి యాజకుని ద్వారా ఆ ప్రక్రియ జరుగుతూ ఉండేది దేవాలయంలో, ఆ నిబంధనలు. మన పాత జీవితంలో కూడా మనం తప్పు చేసేటప్పుడు కూడా మనకి నియమ నిబంధనలు ఉండేవి కాదు. కానీ క్రీస్తుని ఎప్పుడైతే తెలుసుకున్నామో, పాపం వల్ల వచ్చే జీవితం మనం అది తెలుసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే క్రీస్తులోకి వచ్చి నిత్య జీవన పొందడానికి మనం ఆలోచన చేస్తున్నాం. కొత్త జీవితం చూడండి. అక్కడ మీరు చూస్తే 12వ అధ్యాయంలోనే 9వ వచనం దగ్గర నుంచి చూడయా,
మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను. ఎలా ఉండాలి? ఇప్పుడు పౌలు గారు చెప్తా, ఇందాక యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఇప్పుడు పౌలు గారు మళ్ళీ క్రైస్తవులు మొత్తానికి మళ్ళీ చెబుతున్నాడు. మళ్ళీ పౌలు గారు మీ ప్రేమ నిష్కపటమై. అంతకుముందు పాత జీవితంలో కపటం కూడా ఉంటుందా ఉండదా? అప్పుడు నిబంధనలే పోలేదు. ఏదో సంఘంలోకి వెళ్తాం, ఏదో ఒక ఏడక గోదలో లేదా నాగపడం పోయి మొక్కి రావడం, ఒక నిబంధన లేదు, పోలే ఏది. కానీ ఇప్పుడైతే నువ్వు కొత్త నిబంధనలకు వచ్చావుగా, కొత్త జీవితం స్టార్ట్ చేసావుగా, నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలి? నీ ప్రేమ కపటం లేకుండా ఉండాలి, అంటే నిష్కపటమైందే ఉండాలి. పేతురుగా దేవుడు యేసుక్రీస్తు వారిని, ఆయన నోట ఏ కపటం కూడా లేదు. నువ్వు కూడా ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు కూడా నీ నోట కపటం ఉండకూడదు. ఇక్కడ ఒక మాట, ఆడొక మాట మానుకోగా, అది పాత జీవితంలో చేసి ఉండొచ్చు. ఆ రెండవది, చెడ్డదానిని అసహించుకొని. చెడ్డ తెలుసుగా మనకి లోకంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, నువ్వు వంకర మనుషుల మధ్యలో ఉన్నావు. ఫిలిప్పి 2. లోకంలో అందరూ కూడా వంకర టెంకర మనుషులు ఉంటారు. అందుకే పేతురు అంటాడు, మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొందమంటాడు. చూడండి, ఫిలిప్పి పత్రికలో పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 14 చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఎక్కడున్నారు? మీరు మూర్ఖులు. లోకంలో ఏంది క్రీస్తు సంఘం ఇప్పుడే వచ్చింది? ఏమండి ఇప్పుడేగా? బైబుల్ నీకు రాయబడి నీ చేతికి ఇచ్చింది ఎప్పుడు? 2000 సంవత్సరాల కిందట యోహాను గారు ప్రకటన రాసిన తర్వాత నీ చేతికి అప్పగించబడింది. తండ్రిటువంటి దేవుడు ఈ దినములంత మందు తన కుమారుని ద్వారా మనతో మాటలాడాను. పూర్వమందు ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు అంతా అయిపోయింది మాట్లాడుతాం. ఇంకా ఎవరు కూడా ఈ నిబంధన, ఈ గ్రంథానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏం పని చేయకూడదు. చెప్పింది చేయటం నీ పని. వేయబడిన పునాది తప్ప ఇంకో పునాది వేయకూడదు. సంఘాన్ని స్థాపించడం క్రీస్తే స్థాపించాలని మనకి ప్రవచనాలు ఉన్నాయి. ఈ నిబంధన ఇచ్చిన తర్వాత నువ్వు ఇక ఎన్ని సంఘాలు స్థాపించావంటే ఈ లోకంలో చెప్పలేవేక. నీ ఆలోచన, నీ అభిప్రాయం ప్రకారం నువ్వు ఆలోచన చేసి నువ్వు స్థాపించి తీసుకొచ్చి ఈ గ్రంథం దగ్గర పెట్టి మేము కూడా కొత్త జీవితం చేస్తున్నావాడిని. పౌలు అంటాడు, రాసిన సంగతులను ఎవరు కూడా అతిక్రమించకూడదు. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నారంటే, మీరు ఒక్కరి జనం మధ్య ఉన్నారు లోకంలో. ఎందుకంటే మీరు ఉప్పు లాంటి వాళ్ళ క్రైస్తవులు. ఉప్పు ఎప్పుడు కూడా ఏం చేసిద్ది? తినే పదార్థాలకు ఏం చేసిద్ది? విలువనిచ్చిద్ది, ఏంటి రుచి ఇచ్చిద్ది. నీవు కూడా కొత్త జీవితం వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మూలంగా ఇంకొకళ్ళకి మేలు జరగాలి, కీడు జరగకూడదు. చూడండి, అక్కడ ఇంకేం చెప్తాడు? రోమా 12:9-10. చెడ్డదాన్ని నువ్వు అసహించుకొని, ఎవరైనా చెడ్డ పనులు చేస్తున్నావు అనుకోండి, నువ్వు అసహించుకో. ఎందుకంటే కొత్త జీవితం చేస్తున్నావుగా, ఇది తప్పయ్యా అని చెప్పు. మంచి దానిని నువ్వు హత్తుకొని ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా. నాంచరిగా మీరు బాగా పాడబడుతున్నారు. పాత జీవితంలో దేవుని వాక్యం తెలియనప్పుడు నాంచరిగా నేను తిట్టుండొచ్చు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల కొత్త జీవితం నేను మొదలుపెట్టిన తర్వాత నాంచరిగా నేను గొప్పగా ఎంచాల. యేసుక్రీస్తు వారు లాంటి వాడే పేతురుని ఏమన్నాడు? కైసర ప్రాంతం ఉన్నప్పుడు ఏమన్నాడు? అల్పుడు పేతురు చదువులేదు ఏమన్నాడు? అందరు నా గురించి చెప్పుకోవడం పేతురు ఏమన్నాడండి? మత్తయి 16 అధ్యాయంలో నువ్వు ధన్యుడు అన్నాడు. దేవుని చేత, సృష్టికర్త చేత ధన్యుడు అనిపించుకున్నాడంటే ఆయన పేరు అక్కడ ఆ మాట రికార్డ్ అయిందంటే ఎంత గొప్ప విషయం. క్రొత్త జీవితంలో పేరు కోసం, ఆధిక్యత కోసం మనము పాడు పడకూడదు. ఎందుకంటే పౌలు గారు మొత్తం కూడా ఈ లోకంలో నన్ను నేనే వేయం చేసుకున్నాను చెప్తాడు పౌలు కొరింథీ పత్రికలో. నా కోసం జీవకిరీటం ఉందంటాడు, ఎదురు చూస్తుందంటాడు కొత్త జీవితంలో. చూడ పౌలు గారు ఇంకా రోమా 12లో అక్కడ మీరు చూస్తే, ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకుండా ఆత్మయందు మీరు తీవ్రత గలవారే ప్రభువుని కనపరచాలి. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దు మీరు, వాక్యం వినే విషయంలో. ఇంకా నిరీక్షణ గలవారే సంతోషించుతూ, శ్రమల యందు ఓర్పు గలవారు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాం? పాత జీవితంలో శ్రమ రాగానే ఎక్కడికైనా పోయి ఏంది సోదరులు ఆంజలు గడుచుకోవడం పోడదాం. ఒక ఆంజలు గడుచుకుంటే పోయి ఏమంటే కిరణ్ గారు, ఏమంటే నచ్చరి గారు, పద్దాక సోదరులు అంటే జ్వరం వస్తుంది, రూపు వస్తుంది, ఏంది ఈ శ్రమలు ఏంటి? కానీ కొత్త జీవితంలో నువ్వు
శ్రమరాంగాల్లో ఏం కావాలా? ఓర్పు కావాలా, ఓర్పు కావాలా. శ్రమలు వచ్చినప్పుడు నీకు ఓర్పు ఉంటే, ఓర్పు గలవారై ఉండి ప్రార్థన యందు నువ్వు ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. యాకోబు పత్రిక చెప్పాడుగా క్రైస్తవులకి 5వ అధ్యాయంలో. ప్రార్థన చేయాలి. ఏమన్నా చెప్పాడు లేదా? అపోస్తుల బోధ, క్రీస్తు బోధ, తండ్రి బోధ ఇదంతా కూడా ఒకటిగానే ఉంటుంది బైబిల్లో. తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకుండా ఏదో ఒకటి సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించకుండా నువ్వు బోధిస్తూ కొత్త జీవితం ఏదో, పాత జీవితం ఏదో, ఆ పరలోక జీవితం ఏదో తెలియకుండా నువ్వు బోధిస్తూ ఉంటే గుడ్డివాడికి బోధిస్తే ఇద్దరు కలిసి ఏమవుతారు? గుట్ల పడతారు. పౌలు ఏమన్నాడు తిమోతితో? నిన్ను గురించి, నీ బోధ వినువారి గురించి జాగ్రత్త ఉండమన్నాడు. అంటే కొత్త జీవితం ఇది ఆత్మీయ దేవుడు అవకాశం ఇచ్చాడు, జన్మించే అవకాశం. శరీరానికి ఇవ్వాల. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ ఎప్పుడు నీలో నివసించేది, ఎప్పుడు కూడా సదాకాలం దేవునితో ఉండేది. అందుకే క్రీస్తునందు మానవులకి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత అండి కొత్త జీవితం, న్యూ లైఫ్, ఎటర్నల్ లైఫ్ అంటారు. నిత్య జీవితంలో కూడినటువంటి జీవితం అది. ఇంకేం చెప్పాడు చూడండి అక్కడ రోమా 12:13 ఏం చేయాలి? పరిశుద్ధుల అవసరములలో పాల్గొనచ్చు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుండడి. అంతకుముందు ఆతిథ్యం కొద్దిగా ఇచ్చి ఉండొచ్చు పాత జీవితంలో, కానీ ఇప్పుడు ఎల్లవెళ్ళ ఇవ్వాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులు చేర్చుకుని మాతో ఉండమని లూదియా గాని, మరియా మార్త గాని వీళ్ళందరూ కూడా చేశారు, జీవన పరిచయం చేశారు. వాళ్ళు ఆతిథ్యం కొందరు ఎరువుగా ఏం చేశారు? పాత నిబంధనలో అబ్రహాం ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు ఆతిథ్యాన్ని? దేవునికి ఇచ్చాడు. క్రైస్తవులకి ఒక లక్షణం ఏంటంటే ఆతిథ్యం. మంచి లేవు, గిరి సన్నీళ్ళు లేవు. ఆ సన్నీళ్ళు ఇస్తే నీకు రావాల్సిన పొలం పోగొట్టుకొని యేసుక్రీస్తు చెప్పాడు. పాత జీవితంలో వచ్చారు, మీ ఇంటికి సరిపడదు, కూర్చున్నారు, ఇట్లా ఉండొచ్చు, నువ్వు ఏం మాడకుండా ఇట్లా ఉండొచ్చు. కానీ ఇది కొత్త జీవితం, అట్లా ఉండకూడదు. పలకరించి కాసి మంచినీళ్ళు ఏం కావాలి ఏంటి అడగ. ఇది కొత్త జీవితం. పౌలు గారు రోమా ప్రభుత్వం టైంలో వాళ్ళకి రాశారంటే వాళ్ళు చాలా కఠినంగా ఉన్నారు. వాళ్ళు రోమీలు సిలువేసి చంపారు ఆయన్ని. ఈ ప్రభుత్వం కుట్ర చేసినప్పుడు చూడండి. ఇంకా అప్పుడు ఏం చెబుతున్నాడు? ఇంకా మిమ్మల్ని హింసించు వారిని ఏం చేయాలి? ఈ మాట మాకు మింగుడు పడదండి, దీవించాలా. పాత జీవితంలో నువ్వు దీవించకపోవచ్చు, క్రీస్తులోకి రాకముందు బాప్తిజం ముందు దీవించకపోవచ్చు, కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ పని దేవుని అగ్ని పాటించడమే నీ పని. అబ్రహాము తన యొక్క సోదరుడు కుమారుడు అక్కడ ఉన్నప్పుడు చనిపోతాడని దేవుని మరీ శోధించి అతని కుటుంబం రక్షించుకున్నాడే. నీ శత్రువు పాత జీవితంలో నీ శత్రువుగా ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త జీవితంలో పోయిన తర్వాత నువ్వేం చేయాలి? ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ఏమండి చెప్పండి. హింసించు వారిని మీరు దీవించాలి, అంతే. దేవునికి అవకాశం ఇవ్వాలి. మనం కొత్త జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. పగ తీర్చుట నా పని. చూడండి, సంతోషించు వారితో దీవించుడు కానీ చెప్పించవద్దు అన్నాడు. చూడండి 11వ చివరిలో దీవించుడు కానీ మీరు, అది నీ శత్రువుకు నువ్వు మేలు చేయకపోయినా పర్లేదు, పలక మాకు లేకపోతే పోనీ దాన్నే పోనీ, నీకెందుకు? కొత్త జీవితంగా నువ్వు జీవిస్తుంది అన్ని వదిలిపెట్టే కదా వచ్చింది ఈ జీవితం జీవిద్దామని. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, పౌలు గారు చెప్పిన మాటలు వాడుగా ఉన్నాయి లేవా? నేర్పాడు పౌలు గారికి బోధ. కనుక చూడండి అక్కడ ఇంకేం చెప్తున్నాడు? ఏడ్చు వారు సంతోషించే వారితో మీరు సంతోషించండి, ఇది బాగా చేస్తారు. ఏడ్చు వారితో ఎడవండి, ఇది కూడా చేస్తారు. ఒకరితో ఒకరు ఏం చేయాలి? మనసు కలిసి ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. మాకు గిట్టదులేండి, మాకంటే వాళ్ళు ధనికులండి, మాకంటే వాళ్ళు పేదవాళ్ళు, వద్దు ఈ ఆలోచన. అది పాత జీవితం. కొత్త జీవితంలో అందరు పరలోకంలో ఉంటాం కాబట్టి, అందరు ఆత్మ పరలోకంలో ఉంటాం కాబట్టి, అందరు ఆయనతో పాటు ఉంటాం కాబట్టి, ఒక కుటుంబంలో ఇప్పుడు ఎట్లయితే ఉన్నామో రేపు అలాగే ఉంటాం కాబట్టి అందరితో శక్యమైతే సాధ్యమైతే అందరితో మనుషులతో ఎలా ఉండాలి? మనం సమాధానంగా ఉండాలి. ఈ నిబంధన, ఈ క్రొత్త నిబంధన పౌలు గారు ఏమన్నాడంటే మీరే మా పత్రిక అన్నాడు. అన్నాడు లేదా? మీ మూలంగానే దేవుడు మహిమపరచబడుతుంది. మీరే మేము రాసిన పత్రిక అన్నాడు. హృదయమైన పలకల మీద రాయబడింది ఈ పత్రిక, మాకు అప్పగించబడింది ఈ పత్రిక. చూడండి అక్కడ ఇంకేం చెబుతున్నాడు? ఎచ్చువాటి యందు మనసు ఉంచక, అది నీకేం ఉండకూడదు. ఒకప్పుడు నీ పాత జీవితంలో మంచి చీర కట్టుకోవాలి, మంచి గోళ్ళు పెట్టుకోవాలి, హెచ్చించుకుని ఉండొచ్చు నువ్వు. కానీ ఇప్పుడు
ఇప్పుడు తగ్గించుకోవాలి. నా చెప్పానే నువ్వు వాక్యం బాగా చెబుతున్నావా, అంతకుముందు ఈ విమర్శించుడు నేను. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా మనం ఆయన గొప్పగా అంచాలి. ఎందుకంటే శరీరంలో అవయవాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో క్రీస్తు యొక్క శరీరంలో అందరూ కూడా అవయవంగా చేర్చబడ్డాగా. మన అవయవాల్లో దేనికల్లా లోపం జరిగితే ఒక అవయవం దెబ్బ తగిలితే మిగిలిన అవయవాలు మొత్తం కూడా ఏం చేస్తాయి? సహకరించవా? అట్లాగే మనలో అలుపుడైన వాక్యం చెప్పినప్పుడు మనం పొగడాలా, అతన్ని సన్మానించాలి, గౌరవించాలి. చూడండి ఇంకేం చెబుతున్నాడు, హెచ్చువాటి యందు మనసుగా తగ్గువాటి యందు ఆసక్తి ఉండి మీకు మీరే బుద్ధిమంతులని అది అనుకోవద్దు. నువ్వు నీవే తెలుగులో అనుకోవద్దు, అంతకుముందు అనుకునవచ్చు. కనుక ప్రియులారా, పాత నిబంధన బలవంతమైనటువంటి బలు ఇచ్చారు, కానీ క్రొత్త నిబంధనలు ఇష్టపూర్వకమైనటువంటి బలు, సజీవ యాజ్ఞ శరీరానికి లైఫ్ లేదు, ఇంకో జీవితం లేదు, కానీ ఆత్మకి ఇంకో జీవితం ఉంది. 3 వ్యక్తులు నేను చూపించి ముగిస్తాను. యాక్చువల్గా ఈయన దగ్గర ఏ లోపం లేదు. నజరేయుడైన యేసుని ప్రకటిస్తున్నాడు. ఈయన ప్రకటిస్తున్నప్పుడు అక్కడ డిస్కషన్ అంతా నేను చెప్పట్లేదు మీరు, ఎందుకంటే అన్ని చెప్పుకుంటున్నాడు. నేను దమస్కు పట్టణం పోయేటప్పుడు నాకు ఏ విధంగా యేసుక్రీస్తు కనపడ్డాడు, అప్పుడు సౌలో నన్ను ఎందుకు ఇచ్చిస్తున్నావు, మునికోలకు ఎదుగుతుంటే నీకు కష్టం కదా అని చెప్పినప్పుడు అవన్నీ చెబుతున్నాడు. రాజు చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటూ ఆ 28వ వచనంలో అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. 27-28 చూడండి. అగ్రిప్ప రాజా, తామరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప అంటున్నాడంటే, ఇంత సులువుగా నన్ను క్రైస్తవం చేసి చూస్తున్నావే అని సౌలుతో చెప్పాను అని పౌలు గారు చెప్పాడు ఆ రాజు. అందుకు పౌలు ఏమన్నంటే, సులభముగా దుర్లభగానో తమరు మాత్రము కాదు కానీ నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉన్నట్లు దేవుడు అనుగ్రహించిన కాక అన్నాం. అంటే ఈ బంధకాలు మొత్తం కాకుండా మీరందరూ కూడా నాకులో క్రైస్తవులు అవ్వాలి. ఇదంతా విని అగ్రిప్ప ఏమంటే, నన్ను కూడా ఎంత సులభంగా క్రైస్తవుడు చేస్తావా? క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడు? వెళ్ళి నిత్యజీవంలో ఉంటాడు. పౌలు గారు కూడా బంధించినప్పుడు, సంఖ్యలో ఉన్నప్పుడు కూడా ఏమంటున్నాడంటే, మీరు తమరు మాత్రమే కాదు కానీ నా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా రక్షించబడాలి, అది కోరుకున్నాడు. మనము కూడా మన బంధువుల్ని, స్నేహితుల్ని సాధ్యమంత వరకు క్రీస్తులోకి నడిపించడానికి, వాళ్ళకు కూడా క్రొత్త జీవితం అలవాటు చేయటం మనం నేర్చుకోవాలి. అంటే ఈ జీవితం శాశ్వతకాలం ఉండదు. ఇది అంటే దేవుడు మనకి చేసిన మేలులో ఇది ఒక మేలు. క్రీస్తునందు మనకి క్రొత్త జీవితం అనుగ్రహించాడు. పాత జీవితం గతించిపోయింది. ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. ఇప్పటి వరకు వాక్య శ్రద్ధగా మీ అందరికీ కూడా నాయక వందనాలు.